కాంగ్రెస్ లో సీనియర్ నేత శశి థరూర్ స్టోరీ ముగిసినట్లేనా? రాహుల్ థరూర్ ను ఎందుకు దూరం పెట్టినట్లు? ఈ ఎఫెక్ట్ కేరళ ఎన్నికలపై పడచ్చా? ఇదే ఇవాల్టి బిగ్ స్టోరీ. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల తర్వాత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన ప్రశ్నలివి. గత కొంతకాలంగా శశి థరూర్ పట్ల కాంగ్రెస్ హైకమాండ్ అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ సమయంలో కేంద్రానికి మద్దతుగా మాట్లాడడం, ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వ తీరును సమర్థించడం, కేంద్రం సూచన మేరకు విదేశాలు తిరిగి ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడడం మొదలైనవి కాంగ్రెస్ హైకమాండ్ కు రుచించలేదు. మరోవైపు తాను పార్టీ లైన్ దాటలేదని గతంలో ఎన్నోసార్లు శశి థరూర్ వివరణ ఇస్తూ వచ్చినా కాంగ్రెస్ లో అంతర్గతంగా థరూర్ కాంగ్రెస్ అన్నట్లు కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఇక తాజాగా గత కొద్ది రోజుల్లో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలతో ఈ విషయం బయటపడింది. మహాపంచాయత్తో పార్టీలో నడుస్తున్న పంచాయతీ బట్టబయలైంది. ఈ నెల 19న కొచ్చిలో మహాపంచాయత్ పేరుతో ఈవెంట్ జరిగింది. ఇటీవల లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను అభినందించేందుకు ఏర్పాటు చేసిన సభ ఇది. దీనికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. థరూర్ కూడా పాల్గొన్నారు. అయితే ఇక్కడే రచ్చ మొదలైంది. సీనియర్ నేత సిడబ్ల్యూసీ సభ్యుడైనా సరే రాహుల్ థరూర్ కు ఈసారి ప్రాధాన్యం ఇవ్వలేదు. తన ప్రసంగంలోనూ థరూర్ పేరును అసలు ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో థరూర్ హర్ట్ అయ్యారు. థరూర్ వైఖరి పట్ల కాంగ్రెస్ హైకమాండ్ తో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అగ్రనేతలు కూడా గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. థరూర్ వైఖరి పట్ల ఇన్పుట్ ఇచ్చినట్లు ఎప్పటికప్పుడు హైకమాండ్ కు తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కట్ చేస్తే మహాపంచాయతీలో రాహుల్ గాంధీ వైఖరితో హర్ట్ అయిన థరూర్ ఈ నెల 23న ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కీలక సమావేశానికి గైర్ హాజరై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనికి తోడు అదే రోజున తిరువనంతపురంలో ప్రధాని మోదీ పాల్గొన్న సభకు థరూర్ హాజరవడం కాంగ్రెస్ కు పుండు మీద కారం చల్లినట్లయింది. అనంతరం ఆయన కేరళ లిటరేచర్ ఫెస్ట్ లో పాల్గొన్నారు. ప్రోటోకాల్లో భాగంగానే థరూర్ మోదీని కలిశారని, ముందస్తు కమిట్మెంట్స్ ఉండడం వల్ల ఢిల్లీలోని కాంగ్రెస్ సభకు హాజరు కాలేకపోయారని థరూర్ వర్గం చెబుతున్నా హైకమాండ్ థరూర్ మాత్ రిఫ్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక కేరళ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న సందర్భంగా పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై థరూర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ తాను పార్టీ లైన్ దాటలేదని మరోసారి చెప్పిన థరూర్ ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి తాను తీసుకున్న స్టాండ్ ను సమర్థించుకున్నారు. ఇక రాహుల్ కొచ్చిలో థరూర్ తో వ్యవహరించిన తీరును కాంగ్రెస్ లో ఓ వర్గం సమర్థిస్తోంది. వ్యక్తిగత ప్రాధాన్యతపై దృష్టి పెట్టే వారి కంటే విధేయులుగా ఉన్నవారికే పార్టీ ప్రాధాన్యం ఇస్తుందనడానికి ఆయన వైఖరి నిదర్శనమని చెబుతున్నారు. రాహుల్ వైఖరి వెనుక రాజకీయ కారణం కూడా ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేరళలో శశి థరూర్ ప్రాధాన్యం తగ్గించేందుకు రాహుల్ అలా చేశారని, టికెట్ల కేటాయింపులో థరూర్ విధేయులను దూరం పెడుతున్నట్లు సూచించేందుకే అలా చేశారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అభ్యర్థిగా కాకుండా వ్యక్తిగతంగా థరూర్ కు తిరువనంతపురంలో పాపులారిటీ రావడం కూడా కాంగ్రెస్ అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది. అర్హులైన వారే ఢిల్లీ సమావేశానికి హాజరైనట్లు కేరళ కాంగ్రెస్ సీనియర్ లీడర్ సందీప్ దీక్షిత్ కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది. పార్టీకి థరూర్ అవసరం లేదని పరోక్షంగా విమర్శించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి థరూర్ కాంగ్రెస్ కు దూరమైతే ఆ ఇంపాక్ట్ ఎన్నికల్లో కనిపిస్తుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేరళ క్యాడర్ లో థరూర్ పాపులారిటీ ఓట్లను రాబట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఆయనను దూరం పెట్టడం వల్ల ఓట్లను ఆకర్షించడం కాంగ్రెస్ కు కాస్త సవాల్గా మారొచ్చనే టాక్ వినిపిస్తోంది. ప్లస్ థరూర్ కాంగ్రెస్ కు దూరంగా ఉంటే ఆ రిఫ్ట్ ను క్యాష్ చేసుకోవాలని బీజేపీ ఎదురు చూస్తోంది. పార్టీల చీలికలు, అసంతృప్తులను ఎత్తి చూపుతూ ఓట్లను రాబట్టుకోవడంలో బీజేపీ చాలా సందర్భాల్లో సక్సెస్ అయింది. అర్బన్ ఏరియాలో థరూర్ ఎఫెక్ట్ 5 నుంచి 6 స్థానాలపై ఈజీగా ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా థరూర్ రాహుల్ మధ్య ఏర్పడిన గ్యాప్ ను తగ్గించేందుకు కేరళ కాంగ్రెస్ లో మరో వర్గం ప్రయత్నిస్తోంది. ఎన్నికల వేళ ఈ రిఫ్ట్ సరికాదని అభిప్రాయపడుతోంది. మరి శశి థరూర్ కాంగ్రెస్ లోనే కొనసాగుతారా, లేక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరిన్ని నాటకీయ పరిణామాలు జరగవచ్చా అనేది ఆసక్తికరంగా మారింది.